ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. బట్ మీతో పాటు బాగా అంటే అన్ని సినిమాలలో మీరు కలిసి చేశారు. సో బండ్ల గణేష్ గారు, మీరు అండ్ వేణుమాధవ్ గారు. ఎక్కువ మీ ముగ్గురు కాంబినేషన్. వేణన్న అక్కడ బాధ ఏమిటంటే, వేణన్న లాస్ట్ పోయినప్పుడు ఆయన చూడలేకపోయాను నేను. అదే టైంలో మా అమ్మగారు April 14th మా అమ్మగారు పోయారు. నాకు తెలిసి అన్న April 22nd 28th 27th ఆ రేంజ్ లో పోయారు అన్న. April సేమ్ ఇయర్. ఓకే. మా అమ్మగారిది 10th డే అక్కడ. సో నా రిలేటివ్స్ అంతా కర్ణాటక. అది బేసిక్లీ ఐఎమ్ కర్ణాటక. ఇప్పుడు మా 4 fathers వీఆర్ మైగ్రేటెడ్. సో నాకంతా బళ్ళారి, అనంతపూర్, బెంగళూరు, మైసూర్, ఇటుపక్క నా చుట్టాలంతా హిందూపూర్, మన బాలయ్య గారు నియోజకవర్గం. మా అమ్మ చెల్లెలు ఒక ఆవిడ అక్కడే ఉంటారు. సో అంతా అక్కడ నాకంతా. సో అక్కడికి వెళ్ళాం, అన్ని కార్యక్రమాలన్నీ అన్నీ అక్కడే చేసాం. 10th డే అనుకుంటా. 10th డే అప్పుడు అన్నది న్యూస్ తెలిసింది నాకు. ఓకే. అదొక్కటి ఎప్పుడన్నా ఎందుకంటే ఎప్పుడు ప్రతి పండక్కి ప్రతి దీనికి బర్త్డేకు పాపం అన్న మెసేజ్ పెట్టేవాడు. హ్యాపీ బర్త్డే రా బండా అనేవాడు. ప్రకాష్ అని పెట్టేవాడు. ఇంకో గొప్ప సంగతి ఏంటి తెలుసా వేణన్నలో చెప్పంటే, అప్పుడు సెల్ ఫోన్ లేవు కదా, మేనేజర్ ఇంటికి వచ్చేవాడు. అవును సార్ ఇలా పలానా కంపెనీలో అనుకుంటున్నారు, మీకు ఈ డేట్లు కావాలి, ఈ డేట్లు కావాలి, లేకపోతే ఆఫీస్కి పిలిచేవాడు. అప్పుడు ఒకవేళ వేణన్న అని పిలిస్తే, సార్ నాతో పాటు ఇంకెవరున్నారు సార్ ఆర్టిస్టులు అంటే, ఇంకా లేదు వేణు అనుకుంటున్నా సార్, మన ప్రకాష్ ఉన్నాడు సార్, మన గణేష్ ఉన్నాడు సార్ చెప్పండి. గణేష్ అట్లా వాడు వెళ్తే ఆడిది, నేనుంటే నేను చెప్పేవాడిని. అలా ఒక్కొక్కరు వేసి 30-37 సినిమాలు హీరో ఫ్రెండ్స్గా చేసాం. ఏది మహేష్ బాబు దాకా, నేను మహేష్ బాబు గారి దాకా చేశాను. నేను ఒక చెయ్యింది ఒక పెద్ద ఎన్టీఆర్ గారితో తప్ప అందరితో చేశాను. ఆ జనరేషన్ శోభన్ బాబు, కృష్ణరాజు గారు, చిరంజీవి గారు, వెంకటేష్ బాబు గారు, బాలయ్య బాబు గారు, నాగార్జున గారు, కళ్యాణ్ బాబు గారు, ఇంకా తీసుకుని రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు. అప్పుడు కో డైరెక్టర్లు ఉన్నవాళ్ళు, అప్పుడు అసోసియేట్ డైరెక్టర్ ఉన్నప్పుడు నేను సిగరెట్ భోజనం చేసిన తర్వాత ఒక సిగరెట్ కలుస్తారు, లేకపోతే షార్ట్ గ్యాప్లో ఒక సిగరెట్ కలుస్తారు. ఇప్పుడంటే మానేసా సిగరెట్లు. మానేసుకుంటా మా మిస్సెస్కి మాట ఇచ్చినప్పుడు మానేసా. ఇది నేను నా 2000 నా మ్యారేజ్ అయింది. 2001లో తన మాట ఇచ్చే మానేసా సిగరెట్. ఓకే. సిగరెట్ ఇప్పుడు దాకా మొక్కల కొద్ది ఇబ్బంది పడ్డా కొన్ని రోజులు, చలో ఓకే. అప్పుడు సిగరెట్ తాగే రోజుల్లో వచ్చేవాడు, అన్నా ఇవాడు ఎరగదీసావన్నా సీను, థ్యాంక్ యూ బ్రదర్, పేర్లు వద్దులే అన్నా, నేను డైరెక్టర్ అయితే మన దగ్గర కథ ఉందన్నా, చూస్తున్నా, డైరెక్టర్ అయితే నీకు అద్భుతమైన వేషం అన్నా. ఒక సిగరెట్ బ్రహ్మాండం గాల్చారు. ఇంకో విషయం తెలుసా, అవుట్డోర్ షూటింగ్ వెళ్తే పాపం అసోసియేట్ డైరెక్టర్లకు మామూలు రూమ్ ఇస్తారు. అప్పుడు ఇప్పుడంటే అంతా ల్యాప్టాప్ మీద కూర్చుంటారు, ప్రింట్అవుట్లు తీసుకుంటారు. ఇప్పుడు ఇది సీన్ పేపర్లు, అప్పుడు అట్లా కాదు. ఒక అసోసియేట్ డైరెక్టర్ వాడిగా రైటింగ్ అద్భుతంగా ఉండాలా, 6 కాపీలు రాయాలి పాపం. మెయిన్ కాపీ డైరెక్టర్ కింద కార్బన్లో పెట్టి మొత్తం రాయాలి. డైలాగ్ రేపు సీన్లు ఏంటి అనేది రాయాలి ముందు. పాపం ఎండ చెమట రాత్రిపూట కూర్చొని రాసేవాడు. పిలిచేవాడు నా రూమ్కి, రండి బ్రదర్ నా రూమ్లో ఏసీలో పడుకోండి. నా రూమ్లో వాళ్ళు పెద్ద డైరెక్టర్లు అయ్యారు, కొంతమంది ఫేడ్ అవుట్ అయిపోయారు, కొంతమంది ఇంకా నడుస్తూ ఉంది. ఈరోజు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అంటే పోయి వేషం అసలు కలడానికి లేదా, వెంకటేశ్వర స్వామి దర్శనం అవుతుందేమో కొండ మీద, కానీ ఇప్పుడు డైరెక్టర్ దర్శనం అవ్వదు. ఓకే, క్లియర్.